తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం, రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలు అందిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ భేటీ. తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం, సీఎంతో మైక్రాన్ కంపెనీ సీఈఓ భేటీ. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్తో చంద్రశేఖర్ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృతమైన సాంకేతికతతో కూడా. అయితే ఇక్కడ మా తెలంగాణ పౌరుల సేవలకు సంబంధించిన విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సంబంధించిన విషయంలో మరి ఏం చేస్తారు ఏంది అని అంటే, తెలంగాణకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఎక్కువ మంది యువకులు సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యువకులను ఎవరైతే ఉన్నారో, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకున్నా సాఫ్ట్వేర్ కంపెనీలో కావాల్సింది ఏంటంటే కొత్త యువకులే. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనితనాన్ని బేస్ చేసుకొని వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నం సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తూ ఉంటే, అందుకే 40-50 ఏళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు, అవసరమైతే 18-20 సంవత్సరాలు ఉండే అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళందరినీ తీసుకొని 1-2 సంవత్సరాలు చిన్న కంపెనీలో పనిచేసిన కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళ మేధస్సు మొత్తాన్ని కరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే తెలంగాణలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉంటున్నారు. కాబట్టి హైదరాబాద్ కూడా మంచి నగరంగా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కంపెనీలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నైపుణ్యం తమ వద్ద ఉందని, అంటే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి యువకుల వద్ద నైపుణ్యం ఉందని చంద్రశేఖర్ వివరించినట్టుగా తెలుస్తుంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ సీఈఓ సంజయ్ మహోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని, మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కంపెనీగా, మెమొరీ చిప్ తయారు చేసే అతిపెద్ద కంపెనీగా నిలిచింది. మరి మొత్తానికైతే మైక్రాన్ సంస్థతో పాటు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి సమావేశంలో 2 కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు అయితే ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పడము, మైక్రాన్ సంస్థ చిప్లను తయారు చేసిన విధంగా ఇక్కడనే మేము ఆ కంపెనీని కొనసాగిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి అవి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంపెనీలను తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఈ యువకులకు సంబంధించిన విషయంలో, మిగతా సంబంధించిన విషయంలో, అక్కడ పెట్టుబడులకు సంబంధించిన విషయంలో, ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకు భూములను కేటాయించే విషయంలో వీటన్నిటిలో ప్రభుత్వం ముందడుగు వేసి పోతే మరి ఆ కంపెనీలు వచ్చేటువంటి అవకాశం. అంటే మరి వీళ్ళందరికీ ఈ కంపెనీలకు ఎక్కడ భూములను కేటాయిస్తారు, ఏ భూములను కేటాయిస్తారు అనేది కూడా ఇంకా ఆ సందిగ్ధంలో ఉన్నది.